హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడి పల్లీలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అరగంట సేపు నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత శనగపప్పు కూడా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కొబ్బరి కూడా వేగిన తర్వాత అందులో 200 గ్రాముల రైస్ను ఇలా పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా పచ్చిశనగపప్పు ఇంకా కొబ్బరి వేసుకొని ఇలా రైస్ చేసుకోవచ్చు. మనకు పచ్చిశనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇంకా పచ్చి కొబ్బరి ఫైబర్ ఉంటుంది, రోజంతా ఎనర్జీగా ఉండేలాగా పనిచేస్తుంది. మనకు మసాలా అంతా రైస్కు పట్టి రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా హెల్తీగా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని మనం అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.